హాయ్ నమస్తే అండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈ వాస్తవానికి చాలా రోజుల నుండి మనకి ఈ విధంగా పెరగడం మనం చూస్తున్నాము. ఒకటి మాత్రము చాలా పెద్దగా అయిందండి. గేట్ అయితే తక్కువనే ఉంది. అది టైం పడుతుందండి, నాకు తెలిసి ఇది కాలే. ఇంకా ఇట్లా అన్నా అనుకో పలేస్తుంది. కాలేదండి. ఇదంతా ఒక షేప్ వచ్చేలా కట్ చేద్దాము. ఫస్ట్ ఇద్దరు తోటలతో మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బయట ఉన్న చెత్త అంతా మనం పట్టించుకోవద్దు కదండి. అంటే ఎవరో ఏదో అన్నారు, ఏదో అయింది, ఏమో అవుతుంది, పెద్దగా మనకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. ఎందుకంటే మనం సరదాగా ఈ విధంగా టైం స్పెండ్ చేస్తే ఏంటంటే మనకు అదొక హ్యాపీ ఉంటుంది. తొక్క చూడండి, ఎంతమంది ఉన్నారు చూడండి. తొక్క ఇట్లా ఇది పూర్తి స్థాయి రావాలంటే రాదు, ఎందుకంటే లోపల బలంగా కాలేదు కాబట్టి. ఇది చూడండి, నాకేంటంటే ఏ సైజులో దింపాలి, అది అయిందని చాలామంది బత్తాయి అనుకొని, అసలు నాకు కూడా ఒక్కసారి చూసినా నేను బయట ఎవరింటికన్నా. కాకపోతే ఎందుకంటే దీన్ని చూడండి, సేమ్ బత్తాయి లాగానే మనకి ఇదంతా వాటర్ అనేది దీంట్లో మనకు చేదు వగరు స్వీట్ ఎక్కడో లైట్గా తాకుతుంది. అంటే ఇది పూర్తి స్థాయి మనకి చూడండి, ఇవన్నీ వాటర్ అయ్యి ఇంత లావుగా అవుతుంది. అప్పుడు మాత్రమే మనం తెంపాల్సి వస్తుంది. సరే, ఏదేమైనా మనం ఎక్స్పెరిమెంట్ ఇదే కనుక మొత్తం పూర్తి స్థాయి అయిపోయిన తర్వాత అసలు మనం ముట్టుకోలేము, ఎందుకంటే చితికిపోతాయి అన్నట్టు. సంత్రా, నారింజ, నిమ్మ ఉంటుంది కదా, మంచి పక్వానికి వచ్చిన పండ్లు, అవి తీస్తే ఎట్లా జ్యూస్ వస్తుందో అట్లా జ్యూస్ వస్తుంది మనకు. ఆ కొమ్మకు 3 కాయలు, ఈ కొమ్మకు 5 కాయలు, ఇదొకటి 6 కాయలు. ఇన్ని కాయలు అయితే మనకు రెడీగా ఉన్నాయి. ఈ సైడ్ వచ్చేదాకా చూద్దాము. ఉద్యమైనంత వరకు ఆ పండుగ మారిన తర్వాత ఏమన్నా గ్రీన్ కలర్ నుండి ఏమన్నా ఎల్లోగా మారుతుందో మనం చూద్దాము. ఆ తర్వాతనే మనం తెంపి ప్రయత్నం చేయొచ్చు. ఓకే అండి, ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది చెప్తా ఉంటే నేను కూడా నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ ఉండే, అయిందా దాదాపు అన్న ఆలోచన ఉండే. ఓకే, ఇప్పుడైతే మనకు తెలిసి కాయ ఈ టైప్ ఉన్నది. మనకు మంచి కావడానికి కొంచెం సమయం పడుతుంది. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.